మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం డబ్బు గురించి, మనకు స్కూల్లో ఎప్పుడూ నేర్పని ఒక కొత్త విద్య గురించి తెలుసుకుందాం. రాబర్ట్ కియోసాకి ఒక సూటి ప్రశ్న అడుగుతారు. ఆలోచించండి, క్లాస్లో ఫస్ట్ వచ్చేవారు ఎందుకు యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర పనిచేస్తారు? ఆయనేమంటారంటే, ఏ గ్రేడ్ విద్యార్థులు సి గ్రేడ్ విద్యార్థుల కోసం పనిచేస్తారు. మంచి మార్కులొస్తే ధనవంతులవుతారనేది నిజం కాదు. చూడండి, ఏ స్టూడెంట్స్ డాక్టర్లు, లాయర్లుగా ఉద్యోగాలు చేస్తే సి స్టూడెంట్స్ వాళ్లకే బాసులుగా, వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. అసలు ఈ తేడా ఎందుకొస్తుంది? ఇది అర్థం కావాలంటే 3 రకాల విద్యల గురించి తెలియాలి. స్కూల్స్లో మనకు అకాడమిక్, ప్రొఫెషనల్ విద్య నేర్పుతారు. కాని డబ్బు ఎలా పనిచేస్తుందో చెప్పే ఆర్థిక విద్యను మాత్రం నేర్పరు. కియోసాకి టీంలో ఉన్న ఏ స్టూడెంట్స్ అనుభవాలు విందాం. ముందుగా వాళ్ల అకౌంటెంట్ టామ్ వీల్రైట్ ఏం చెప్తున్నారో చూద్దాం. మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఈ సంస్థలో ఏ స్టూడెంట్ అని చెప్పుకోవడానికే ఇబ్బందిగా ఉంది అంటారాయన. పుస్తక జ్ఞానం వేరు, ఆర్థిక జ్ఞానం వేరు. ఇక వాళ్ల అటార్నీ గ్యారెట్ సటన్ కథ చూద్దాం. ఆయన పెద్ద లా స్కూల్లోనే చదివారు. ఆయనేమంటారంటే, బర్కిలీ, హేస్టింగ్స్ లాంటి టాప్ కాలేజీల్లో కూడా ఆర్థిక విద్య గురించసలు చెప్పలేదు. సరే, ఇప్పుడు డాక్టర్ నికోల్ అనుభవం చూద్దాం. ఆమె ఎంతో పేరున్న కాలేజీల నుండి వచ్చిన డాక్టర్. రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం నేర్చుకున్నాను కాని అసలైన ఆరోగ్యాన్నివ్వలేకపోతున్నానని ఆమె గ్రహించారు. మరి ఈ పరిస్థితి నుండి బయటపడటం ఎలా? దానికి రచయిత చెప్పే సమాధానమే ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. ఇందులో ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. చాలామంది ఈ ఎడమవైపే ఉండిపోతారు. అస్సలు పెద్ద తేడా ఇక్కడే వస్తుంది. అదే పన్నులు. కుడివైపు వాళ్ళు చాలా తక్కువ పన్నులు కడతారు. కాబట్టి అసలు లక్ష్యం ఎడమవైపు నుండి కుడివైపుకు మారడం. జీతం కోసం పనిచేయడం ఆపి ఆస్తులను నిర్మించడం మొదలుపెట్టాలి. డాక్టర్ నికోల్ ప్రయాణం చూడండి. ఆమె ఉద్యోగిగా మొదలుపెట్టి వ్యాపారవేత్తగా, పెట్టుబడిదారుగా మారారు. తేడా అంతా మైండ్ సెట్లోనే ఉంది. ఎడమవైపు వారు డబ్బు కోసం పనిచేస్తారు, కుడివైపు వారు డబ్బుతో పనిచేయిస్తారు. అయితే గుర్తుంచుకోండి, ఈ మార్పు ఒంటరిగా సాధ్యం కాదు. దీనికి సరైన బృందం కావాలి. మీ టీంలో పన్నులు చూసే అకౌంటెంట్, ఆస్తులను కాపాడే అటార్నీ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం ముఖ్యం. ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. అసలు ధనవంతులు అంటే ఎవరు? మీ జీతం ఎక్కువున్నవారా? నిజమైన సంపద అంటే మీరు పని చేయకుండా ఎన్ని రోజులు బ్రతకగలరు అనేదే. అంటే సంపద డబ్బుగాదు, సమయం. అందుకే ఆలోచించండి, మీ చదువు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుందా లేక జీవనం కోసమేనా? ఎవరైనా ధనవంతులు కావచ్చు. ఇప్పుడే మేల్కోండి.